ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డ్ని మహారాష్ట్రలో అన్బాక్సింగ్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ అధికారి. చూడండి ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ని ఇతను లాంచ్ చేస్తున్నాడు. అలాగే సిమ్ అందరికీ చూపిస్తున్నాడు. సో మన ఆంధ్ర తెలంగాణలో బిఎస్ఎన్ఎల్ 5G ఎప్పుడు లభిస్తుందంటే, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశంలో పూర్తి స్థాయిలో 4G సేవలను అందించలేకపోయింది. ప్రైవేట్ కంపెనీల కంటే చాలా వెనుకబడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వేగంగా పుంజుకుంది. దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తూనే 5G సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాదిలో కొత్త ప్రయోగానికి బిఎస్ఎన్ఎల్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. ఈ 3 రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా 5G సిద్ధంగా ఉన్న సిమ్ కార్డులను అందుబాటులోకి వచ్చాయి. అంటే భవిష్యత్తులో 5G అందుబాటులోకి వచ్చినప్పుడు సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం లేకుండా ఈ 5G సిద్ధంగా ఉన్న సిమ్ కార్డ్ అందించబడుతుంది. ఈ 5G సిద్ధంగా ఉన్న సిమ్ కార్డ్ సరికొత్త స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించేందుకు రూపొందించబడింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాదిరిగా కాకుండా 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సిమ్ కార్డ్ని మార్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత తెలంగాణ, ఏపీ, కేరళలో ప్రయోగాత్మకంగా ఈ 5G సిమ్ కార్డులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోని దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5G సేవలను ప్రారంభించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా బిఎస్ఎన్ఎల్ 5G సేవలను పరిశీలించారు. ఈ నెట్వర్క్ను ఉపయోగించే మంత్రి సింధియా వీడియో కాల్ చేశారు.